ఈ సెషన్లో మనం VBA కోడ్కి కామెంట్స్ ఎలా పెట్టాలి, అట్లనే VBA రొటైన్ని లేదంటే కోడ్ని డిఫరెంట్ వేస్లో ఏ విధంగా మనం రన్ చేయించుకోవచ్చు అనేది చూస్తాం. మరి Alt F11 ప్రెస్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే కమిషన్ అనే ఒక ప్రొసీజర్ ఉంది. మరి ఇక్కడ కామెంట్స్ లేదంటే వీటిని రిమార్క్స్ అని కూడా అంటాం. సింగిల్ కోట్ ఇచ్చినట్లయితే ఒక లైన్ ముందర దాన్ని కమెంటు లేదంటే రిమార్క్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ DBL వాల్యూ అంటే ఏంది అనేది ముందరగానే నేను ఒక కమెంట్గా ఇస్తున్నాను. DBL వాల్యూ ఈజ్ ఏ వేరియబుల్ టు స్టోర్ కమిషన్. ఇలా సింగిల్ కోట్ కనుక ఒక లైన్ ముందర ఇస్తే ఇట్లా గ్రీనిష్గా రావడం జరుగుతుంది. సో దీన్ని కమెంట్ అని అంటాం. ఇది ఇవ్వకుండా మామూలుగా ఇస్తే వేసాం అనుకోండి, అది కోడ్ లాగా భావించుకుంటుంది, ఎర్రర్ వస్తుంది. చూడండి, రెడ్గా ఇలా చూపిస్తే అది ఎర్రర్ అనమాట. దాని ముందర కమెంట్ పెడితే కానీ అది మీకు కోడ్ని రన్ చేయకుండా మిగతా వాటిని రన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కామెంటు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ తర్వాత కూడా ఇట్లా రాసుకోవచ్చు. MSG box is a function to display messages. ఇట్లా మనకి ఎక్కడ ఏ స్టేట్మెంట్ దగ్గర మనకి కమెంట్ కావాలో, అంటే మనం రాసిన కోడ్ని వేరే వాళ్ళు చూసినా కానీ అది అర్థం అవ్వాలి అంటే దానికి కమెంట్స్ పెట్టుకోవడం అనేది బెటర్ ప్రాక్టీస్ అనమాట. సో దీన్ని కానీ ఇక్కడ దీన్ని కానీ మీ యొక్క ప్రోగ్రామ్ వదిలిపెట్టి మిగతా లైన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఈ 2 లైన్సే ఎగ్జిక్యూట్ అవుతాయి, వీటిని ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఎందుకు? అవి కమెంట్స్ కాబట్టి. ఆ కమెంటింగ్ తీసేసి మళ్ళీ ఇచ్చామనుకోండి అది ఎర్రర్. ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే కోడ్ ఎప్పుడు సిస్టమేటిక్గా ఉంటుంది, ఎట్లా పడితే అట్లా రాయకూడదు. ఈ విధంగా కోడ్ అనేది ఉండదు కాబట్టి దాని ముందర కమెంటింగ్ ఇలా ప్లేస్ చేసాం. ఇట్లా కోడ్కి కూడా మనం కమెంట్స్ ప్లేస్ చేసుకోవచ్చు వద్దనుకుంటే. ఈ MSG బాక్స్ ఎగ్జిక్యూట్ కాకూడదు అనుకుందాం. సో ఇట్లా కమెంట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ కమెంట్ తీసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు రన్ చేయండి. ఓకే, ఏ సెల్లో ఉన్నామో ఆ సెల్కి కమిషన్ అనేది రావడం జరుగుతుంది F5 ప్రెస్ చేస్తే. మరి ఈ విధంగా కమెంట్స్ పెట్టుకోవచ్చు. మరి ఈ యొక్క కోడ్ని VBA కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసేదానికి మామూలుగా F5 కానీ లేదంటే ఇక్కడ రన్ టూల్ బార్లో మీకు రన్ సబ్ అని ఉంది. F5 కానీ దీన్ని కానీ ప్రెస్ చేస్తే అది రన్ అవుతుంది. ఓకే, అలా కాకుండా మీరు ఎక్సెల్లోకి వచ్చి మ్యాక్రోస్లో కూడా మీరు రన్ చేయడం జరుగుతుంది. వ్యూ మ్యాక్రోస్ ఇట్లా ఏది కావాలంటే అది తీసుకొని రన్ అంటే రన్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనకి తెలుసు. అలా కాకుండా మీకు ఇక్కడ పర్టికులర్ సింబల్కి ఈ మ్యాక్రోని అసైన్ చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇక్కడ ఏదో ఒక షేపో ఏదో ఒకటి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేపు తీసుకున్నాం. మరి దీంట్లో రైట్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ టెక్స్ట్ అన్నాం. క్లిక్ హియర్ టు డిస్ప్లే కమిషన్.
ఇట్లా ఇచ్చాం. మరి ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే మీకు కమిషన్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. మరి మళ్ళీ ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ అసైన్ మ్యాక్రో అని ఉంది. ఏ మ్యాక్రో కావాలో ఆ మ్యాక్రోని అసైన్ చేయండి. ఇప్పుడు డిస్ప్లే కమిషన్ అనేదాన్ని ఓకే అని క్లిక్ చేశాను. సో మీరు ఇప్పుడు కర్సర్ ఎక్కడో చోట ప్లేస్ చేసి ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, హ్యాండ్ సింబల్ వచ్చింది చూడండి. సో ఆటోమేటిక్గా ఆ కమిషన్ ప్రొసీజర్ లేదంటే VBA కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఎందుకు? ఈ యొక్క సింబల్కి మనం మ్యాక్రోని అసైన్ చేయడం జరిగింది. ఎప్పుడు క్లిక్ చేసినా ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఇంకొక సింబల్ తీసుకొని దానికి ఇంకొక మ్యాక్రోని మనం అసైన్ చేయొచ్చు అనమాట. మరి ఇలా కాకుండా ఈ టూల్ బార్లో మీకు మ్యాక్రో రావాలి అనుకుందాం. అలాంటప్పుడు ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లోకి వెళ్ళి దీన్ని కస్టమైజ్ చేయండి. కస్టమైజ్ చేసి ఇక్కడ మోర్ కమాండ్స్ అని ఉంది, దాన్ని తీసుకోండి. మోర్ కమాండ్స్ అన్నప్పుడు ఇక్కడ మ్యాక్రోస్ తీసుకోండి. మ్యాక్రోస్ ఏమున్నాయి? మనకి ఈ 2 మ్యాక్రోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాక్రో తీసుకుంటాను, యాడ్ అందాం. డిస్ప్లే కమిషన్ మ్యాక్రో రావడం జరిగింది. ఇప్పుడు ఈ సింబల్ మాడిఫై చేయాలనుకోండి, మాడిఫై అనండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాలర్ సింబల్ తీసుకుంటాను. సో ఇక్కడ సింబల్ మారింది, ఓకే అందాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఈ డాలర్ సింబల్ రావడం జరిగింది. మీరు ఈ టూల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ మ్యాక్రో అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు వద్దన్నారు అనుకోండి, మళ్ళీ ఇక్కడ మోర్ కమాండ్స్లోకి వెళ్ళి దీన్ని రిమూవ్ చేసేయండి, ఓకే అనండి. ఇట్లా మీరు డిఫరెంట్ వేస్లో మ్యాక్రోస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అన్నమాట.